పబ్లిక్ ఎగ్జామ్స్ కు సంబంధించి కేంద్రం మరో కఠిన చట్టాన్ని రెడీ చేస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ చట్టాన్ని సిద్ధం చేసింది. యూపీఎస్సీ తదితర సంస్థల ద్వారా నిర్వహించే పరీక్షలకు మరింత పారదర్శకత పెంచే టార్గెట్తో ఈ చట్టం రెడీ చేసినట్టు సమాచారం. ది పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రతిపాదించిన ఈ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ బిల్లుకు సంబంధించిన ప్రతులను ఇప్పటికే సభల రిపోర్టుల్లో అప్లోడ్ చేశారు. పేపర్ లీకేజీలకు సంబంధించిన 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ ఈ బిల్లు రూపొందించారు. నేరస్తులకు విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని ముసాయిదా బిల్లులో భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివేదించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చినట్లు తెలుస్తోంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు విధించే శిక్షలను మరింత కఠినతరం చేశారు. గతంలో 3 నుంచి 5 ఏళ్లుగా ఉన్న జైలు శిక్షను కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. నిందితులకు విధించే జరిమానా సైతం 5 రెట్లు పెంచారు. ప్రస్తుతం 10 లక్షల రూపాయలుగా ఉన్న జరిమానాను ఏకంగా 50 లక్షలకు సవరించారు. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే విధించే జరిమానాను ₹1 కోటి నుంచి 5 కోట్లకు పెంచారు. పబ్లిక్ పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి ఆయా సంస్థలను తప్పించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 80 ఏళ్లకు పొడిగించినట్లు సమాచారం.